ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. జగన్ జనం, జనం జగన్, ఇది పవర్ఫుల్ ఈక్వేషన్, విడదీయరాని అనుబంధం. జననేత వస్తున్నాడంటే ఆయనకు సాదర స్వాగతం పలకటానికి వేలాదిగా ప్రజలు తరలివస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఈ సీన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆ విషయం తెలుసు కాబట్టే జగన్కు జనానికి మధ్యన ఉన్న బంధాన్ని తెగ్గొట్టడానికి మొదటి నుంచి కూటమి పాలకులు చేయని కుట్ర లేదు. అదే రెంటపాళ్ల పర్యటనలో కూడా అడుగడుగునా కనిపించింది. కూటమి పాలన మొదలై సంవత్సరం దాటింది. అన్ని రంగాల్లో వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1/6 తప్పితే సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఆ 1/6 సంక్షేమం పథకం కూడా 1.25 లక్ష పరిమితులు పెట్టారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తా, జగన్ కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తా అంటూ బీరాలు పలికిన చంద్రబాబు ఎన్నికలైపోయిన తర్వాత యథావిధిగా మాట మార్చారు. సంక్షేమ పథకాల అమలుపై అబద్ధాలు చెబుతున్నారు. దాంతో అన్ని వర్గాల ప్రజల్లో బాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. చంద్రబాబు చేతిలో మోసపోయామనుకున్న ప్రజలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ వైఎస్ జగన్ పర్యటనలకు వెల్లువెత్తుతున్నారు. దీనికి నిదర్శనమే తాజాగా జరిగిన జగన్ రెంటపాళ్ల పర్యటన. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కొర్లకుంట నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారనే సమాచారం కూటమి పాలకులకు మింగుడు పడలేదు. వెంటనే పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. రకరకాల కారణాలు చూపి రెంటపాళ్ల పర్యటనను ఆపడానికి శతవిధాలా ప్రయత్నించారు. కొర్రీల మీద కొర్రీలు పెట్టారు. అమిత జనాదరణ ఉన్న జననేత చుట్టూ ఆంక్షల వలయం విధించారు. వాటిని ఛేదించుకుని వేలాది మంది జనం రెంటపాళ్లకు చేరుకున్నారు. ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న సర్కారు లేనిపోని నిబంధనలతో అడ్డంకులు సృష్టించింది. అయినా ప్రజలు ఆగలేదు. తమను ఆంక్షలు అడ్డంకులు ఆపవని నిరూపించారు. స్వచ్ఛందంగా తరలివచ్చి జగన్ నినాదాలతో స్వాగతం పలికారు. ప్రతిపక్ష నేత తమ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్తుండడాన్ని కూడా కూటమి ప్రభుత్వం సహించలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెంటపాళ్లకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కొర్లకుంట వెంకటేశ్వరరావు కుమారుడు నాగమల్లేశ్వరరావు వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా ఉంటూ గ్రామ ఉప సర్పంచ్ అయ్యారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే అంటే జూన్ 4 నుంచి ఆయనను పోలీసులు కూటమి నేతలు వేధించారు. దీంతో జూన్ 6న పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడి జూన్ 9న మృతి చెందారు. రెడ్ బుక్ బెదిరింపుల నేపథ్యంలో కూటమి ప్రభుత్వ వేధింపులకు బలైన వైఎస్ఆర్సీపీ తొలి కార్యకర్త నాగమల్లేశ్వరరావు. ఇటీవలే ఆయన సంవత్సరికం పూర్తయింది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామాన్ని సందర్శించారు. మరి పక్కన పల్లెటూరు 100 చెక్ పోస్టులు పెట్టుకొని పాక్కుంటూ వస్తాం జగన్ కోసం. మేము ఎన్ని చెక్ పోస్టులు పెట్టుకొని ఎంత పెట్టాలని ఈ ఏపీలో జరుగుతుంది. జగన్ రూల్, ప్రభుత్వ రూల్ కాదు. వాళ్ళు 100 చెక్ పోస్టులు పెట్టుకొని 20 చెక్ పోస్టులు జగన్ పరిపాలన అంటే చూపించారు. ఇప్పుడు మేము చూపిస్తాం టీడీపీ గవర్నమెంట్ కి మేమేందో, మా కార్యకర్తలు దమ్మేందో అని చూపిస్తాం. వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ భద్రత ఉన్నవారు. ఆయన వస్తున్నారంటే ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తారు. అయినా సరే కూటమి నేతల ప్రోద్బలంతో పోలీసులు ఆయన పర్యటనకు వీలైనన్ని అడ్డంకులు సృష్టించారు, ఆంక్షలు పెట్టారు. ప్రజాభిమానం ముందు అవన్నీ కొట్టుకుపోయాయి. కిలోమీటర్ల పొడవునా జనం జనం. జగన్ రెంటపాళ్ల పర్యటనలో అన్ని వర్గాల ప్రజలు పోటెత్తారు. కూటమి ప్రభుత్వ ఆటంకాలను ఎదుర్కొంటూ ప్రజలు వెల్లువెత్తారు. వైఎస్ జగన్ పర్యటనలంటే అవి ఎప్పుడైనా ఎక్కడైనా సరే ప్రజాదరణ పోటెత్తుతుంది. ఆంక్షలు బెదిరింపులు తమను అడ్డుకోలేవని రెంటపాళ్ల పర్యటన సాక్షిగా ప్రజలు ఘనంగా చాటారు. ఆటంకాలను ప్రజలు లెక్క చేయలేదు. ప్రజా వ్యతిరేక రెడ్ బుక్ పాలనపై అన్ని వర్గాల వారు కన్నెర్ర చేశారు. సంక్షేమ పథకాల అమలులో విఫలమైన ప్రభుత్వాన్ని నిలదీస్తూ జననేతకు ఘనస్వాగతం పలికారు.
వైఎస్ జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలనుకున్న కూటమి కుట్రలను ప్రజలే పటాపంచలు చేశారు. వెన్నుపోటు పొడిచిన పాలకుల పన్నాగాలను రెంటపాళ్ల పర్యటన సాక్షిగా జనం తిప్పికొట్టారు. జగన్ పర్యటనకు జనాన్ని రాకుండా నిలువరించాలనే ప్రభుత్వ ప్రయత్నం విఫలమైంది. పోలీసుల బెదిరింపులను ఎవరూ లెక్క చేయలేదు. జగన్ నినాదాలు హోరెత్తాయి. అంచనాలకు మించి తరలివచ్చిన ప్రజలు రెంటపాళ్ల జగన్ పర్యటనను సూపర్ సక్సెస్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరనే విషయాన్ని అవధులు లేని అభిమానంతో ఘనంగా చాటారు ప్రజలు. వందలాది పోలీసుల చెక్పోస్టులను దాటుకొని తరలివచ్చిన ప్రజలతో రెంటపాళ్ల జన సముద్రాన్ని తలపించింది. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన బారికేడ్లను చూసి భయపడకుండా ప్రజలు, నేతలు, కార్యకర్తలు ముందడుగు వేశారు. బారికేడ్లను తొలగించేది లేదని పోలీసులు అడుగడుగునా చేసిన ఓవర్ యాక్షన్ ఫలించలేదు. పోలీసులు, టీడీపీ నేతల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జననేత పరామర్శించారు. ఎవరూ భయపడొద్దని నాగమల్లేశ్వరరావు కుటుంబానికి భరోసానిచ్చారు. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి అధికార దుర్వినియోగం చేస్తూ దాడులు, వేధింపులకు పాల్పడుతున్న పచ్చ సైకోలు ఆఖరికి చనిపోయిన నాగమల్లేశ్వరరావును వదలలేదు. బెట్టింగ్ యాప్ల వల్ల నాగమల్లేశ్వరరావు చనిపోయాడని విష ప్రచారం చేస్తున్నారు. వారి దుర్మార్గ వైఖరిని నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు, రెంటపాళ్ల గ్రామస్తులు తిప్పికొట్టారు. రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు చావుపై కూడా బురద జల్లడానికి పచ్చ శాడిస్టులు తెగించారు. కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపుల కారణంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ పచ్చి నిజాన్ని తారుమారు చేయడానికి పచ్చ సైకోలు చెయ్యని ప్రయత్నం లేదు. నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ యాప్ల వల్ల ఆయన చనిపోయాడని విష ప్రచారం చేస్తున్నారు. పచ్చ మీడియా దుర్మార్గ ప్రచారంపై రెంటపాళ్ల గ్రామస్తులు ఆగ్రహించారు. కూటమి నేతల వేధింపుల కారణంగా తమ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని పచ్చమూకల నీచత్వాన్ని ఎండగట్టారు. చాలా చోట్ల దారుణంగా ఈ ప్రభుత్వం జరుపుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మూడు గంటలకే మా ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు అనే సత్తనపల్లి పోలీసు వారు వచ్చి తీసుకెళ్లి ఆ తర్వాత 3 రోజులు స్టేషన్లో ఉంచి అనేకమైన దుర్భాషలాడి ఆ అబ్బాయి సావుకి కారణం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ సందర్భంగా బైండోవర్లో భాగంగా కొర్లకుంట నాగమల్లేశ్వరరావును సత్తెనపల్లి రూరల్ పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయానికి ఎన్నికల ఫలితాలు కూటమి పార్టీలకు అనుకూలంగా వచ్చాయి. దాంతో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడులు మొదలుపెట్టారు. దీంతో భయపడిపోయిన నాగమల్లేశ్వరరావు కుమార్తె పోలీస్ స్టేషన్లో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసింది. నాగమల్లేశ్వరరావు కుమార్తెతో మాట్లాడుతుండగానే ఫోన్ లాక్కున్న పోలీసులు ఆయన్ను ఇష్టానుసారం తిట్టారు. నోటితో చెప్పడానికి వీలు లేకుండా బూతులు మాట్లాడారు. అంతేకాదు, రెంటపాళ్ల గ్రామంలోకి వెళ్లకూడదంటూ బెదిరించారు. కాదు, కూడదని గ్రామంలోకి వెళితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఊరిలో ఉండకూడదని హుకుం జారీ చేశారు. తమ మాట వినకుండా ఊరిలో ఉంటే కాల్ చేస్తామని ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావును పోలీసులు బెదిరించారు. ఊరికి వెళ్లొద్దని పోలీసులు బెదిరించడంతో జూన్ 5వ తేదీ రాత్రి గుంటూరులోని తన సోదరుడి ఇంటికెళ్లి నాగమల్లేశ్వరరావు అక్కడ తలదాచుకున్నారు. అక్కడి నుంచి తండ్రి వెంకటేశ్వర్లకు ఫోన్ చేసి నన్ను పోలీస్ స్టేషన్లో తీవ్రంగా అవమానించారు, కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై నన్ను రెంటపాళ్లకు వెళ్లొద్దని పోలీసులు బెదిరించారని తండ్రికి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక పక్క పోలీసుల బెదిరింపులు, మరొక పక్క కూటమి నేతల వేధింపులు, దాడులు. నాగమల్లేశ్వరరావు తట్టుకోలేకపోయారు. ఇంటిపైకి వచ్చి దాడులు చేసిన కూటమి నేతలను వదిలేసి పోలీసులు తనను బెదిరించడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన నాగమల్లేశ్వరరావు గత ఏడాది జూన్ 6న గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత ఏడాది జూన్ 9న మృతి చెందారు. వాస్తవం ఇలా ఉంటే యథావిధిగా పచ్చ సైకోలు తమకు తెలిసిన అబద్ధాలను ప్రచారంలోకి పెడుతున్నారు. కూటమి వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యను వక్రీకరిస్తున్నారు. ఆయన బెట్టింగ్ యాప్ల కారణంగా మరణించాడంటూ విష ప్రచారం చేస్తున్నారు. దీన్ని నాగమల్లేశ్వరరావు తండ్రి తీవ్రంగా ఖండించారు. వీధి కుక్కల్లాగా మురుగుతున్న వారి ఆరోపణల్ని తప్పు అని నిరూపిస్తా అన్నారు. మా బాబు మీద ఆరోపణలు చేసినటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఒక ఛాలెంజ్ విసురుతాను. వాళ్ళకి దమ్ముంటే వాళ్ళు చేసిన ఆరోపణలు నిరూపించమనండి. అధికారంలో ఉన్నారు, అన్నీ ఉంది. మీ అధికారాన్ని ఉపయోగపెట్టి నా కొడుకు మీద మీరు చేసిన ఆరోపణలు నిజంగా మీకు నీతి నిజాయితీగా ఉంటే నిరూపణ చేయాలని చెప్పని నేను దేనికి కూరుకోవాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించుకున్నాం కాబట్టి ఆయన కార్యక్రమం సజావుగా సాగాలి కాబట్టి మేము వీధి కుక్కలు కూసిన కోతల్ని ఖండించకుండా ఉన్నాం. నిరూపించలేనోడు గాజులు తొడుక్కొని సత్తనపల్లి నడిబజార్లో తిరగాలి. వీధి కుక్క కంటే వేణ్యమైనటువంటి వారు నా కొడుకు మీద ఆరోపణలు చేశారు. కూటమి నేతలు టీడీపీకి చెందిన పచ్చ సైకోలు ఎన్ని విష ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మలేదు. రెంటపాళ్లకు రెట్టించిన ఉత్సాహంతో తరలివచ్చారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ దిక్కుమాలిన విధానాలను, అణచివేతలను, వేధింపులను ఎండగడుతూ జననేతకు సాదర స్వాగతం పలికారు.